ఇంకొక బిడ్డను చూపించి ఏమన్నా మేనమామ అనేసరికి నమ్మి గుద్దిరి కొంతమంది. పాప మా మేనమామ ఏం చేశారు, 15,000 ఇస్తానని చెప్పి ఒక సంవత్సరం 13,000, 11,000, 9,000, ఇంకో సంవత్సరం 0 ఎగరగొట్టాను. ఇంకొక బిడ్డ ఉంటే నాకు సంబంధమే లేదని చెప్పాను. నేను చెప్పింది ఒక బిడ్డకే. అందుకే రేపు తల్లికి వందనం పేరు మీద సైకిల్ గుర్తుకోటు వేస్తే ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. 2 ఉంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000, 4 ఉంటే 60,000, 5 బిడ్డలున్నా సంవత్సరానికి 75,000 ఇస్తాం. సైకిల్ గుర్తుకోటు వేస్తే మన బిడ్డలకు పెళ్లిళ్ళు జరిగితే పెళ్లి కానుక కింద ₹1,00,000 ఇస్తాం. సైకిల్ గుర్తుకోటు వేస్తే మన ఇంట్లో ఎవరైనా పొరపాటుగా చనిపోతే చనిపోయిన కుటుంబానికి ఒక భరోసా ఇస్తూ చంద్రన్న బీమా రాబోయే రోజుల్లో ₹10,00,000 ఇస్తాం కుటుంబానికి అని చెప్పి తెలియజేస్తున్నాం. సైకిల్ గుర్తుకోటు వేస్తే అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు నేను చెప్పేది, రేపు ఇంటికి ఒకే పెన్షన్ చేసి దుర్మార్గంగా తీసేసిన పెన్షన్ని ఇవ్వడమే కాకుండా 50 సంవత్సరాలకే ₹4,000 నెలకు పెన్షన్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 50 సంవత్సరాలు నిండితే ఆడకూతులందరికీ మగవాళ్ళకి కానీ పెన్షన్ 4,000 ఇంటికి తెచ్చిస్తాం. ఇంటికి తెచ్చివ్వడమే కాకుండా ఒక నెల మా అవ్వ లేదనుకోండి, వేరే ఊరికి పోయిందనుకోండి, ఇంకొక నెల రెండో ఊరికి పోయిందనుకోండి, ఇంకొక నెల ఇంకొక చోటు ఉందనుకోండి, 3 నెలల డబ్బులు ఒకటేసారి పెన్షన్ ఇస్తాం. మీరు నెల నెల వచ్చి వేలి ముద్ర కోసం పరిగెత్తి రావాల్సిన అవసరం లేదు. సైకిల్ గుర్తుకోటు వేస్తే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి డిగ్రీ చదువుకున్న పిల్లలకి మెగా డిఎస్సీని మోసం చేశాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఉద్యోగాలు